ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పవన్ కళ్యాణ్ చాలా ధైర్యవంతుడు, సాహసవంతుడు అనుకున్నాం. కానీ ఇంత పిరికివాడని ఎవరు ఊహించలే. ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ పిరికితనం గురించే మాట్లాడుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. నమస్తే, వెల్కమ్ టు రియల్ టాక్ విత్ ప్రేమ్. నేను మీ ప్రేమ్. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడుతున్నాడు? కేవలం ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గడగడ వనగడమే కాకుండా తన పైన ఉన్నవి లేనివి కొత్త కొత్త చట్టాలను క్రియేట్ చేసి తన పైన మోపడమే కాకుండా ఈరోజు అలాంటి చట్టాల కింద ఉటంకించి అతన్ని 14 రోజులు రిమాండ్లో తరలించారు. ఈరోజు చాలామంది డిమాండ్ చేస్తున్నారు, మనం రావణ్కి ఫేవర్ కాదు, అలా అని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు రావణ్ పైన ఊపా లాంటి కేసులు పెట్టి దాంతోపాటు బిఎన్ఎస్, ఐపీఎస్ సెక్షన్ల కింద అనేక రకాల చట్టాల కింద తనపైన కేసులు నమోదు చేసి తనను ఒక అప్రజాస్వామికమైన పద్ధతిలో జైల్లో పెట్టిరు అనేది మనందరికీ తెలుస్తున్న విషయం. దాన్నే అనేక మంది మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు అంత భయం ఎందుకు మొదలైంది పవన్ కళ్యాణ్లో? నిజంగా భయానికి గల కారణాలు ఏంది మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి తను డిప్యూటీ సీఎంగా ప్రస్థానం మొదలు కాకముందు తను ఎన్నికల ప్రచారంలో అనేకమైన అంశాలను ప్రజల ముందు ఉంచిండు. అనేక మందిని ఆకర్షించుకునే విధంగా తను హావాభావాలు, వేషధారణలు, కండువాలు కప్పుకోవడం, ఇక తను ఊగి ఊగి మాట్లాడడం, ఇవన్నీ మనకు తెలుసు. తన సినిమాలో చూసినా కనుక మనకు ఊగి ఊగి మాట్లాడడం ఎట్లుంటుంది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్నికల ముందు కూడా తను అనేక సార్లు ఇట్లా మాట్లాడి తను ఒక సిపిఎం, సిపిఐ భావాజాలం, గద్దర్ అంటే తనకు అభిమానం అని గతంలో అనేక సార్లు మావోయిస్టు పార్టీలోకి వెళ్దామనే ఆలోచనలు నాలో ఉన్నాయని ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు మనం స్వయంగా చూడొచ్చు. అవి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం కాగానే ఒక ఎర్ర కండువా కప్పుకొని తను ఒక యూట్యూబర్గా తను ముందుకొచ్చి ఏదైతే పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఇంకా కొత్త కొత్త అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని మోసం చేస్తున్న తరుణంలో ప్రశ్న రావణ్ అనేక విధాలుగా ఆయనను ప్రశ్నించిండు. సో తన స్టైల్లో ప్రశ్నించిండు కనుక తనకు కోపోద్రిక్తుడై అది తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక మనిషిని మనం ఇమిటేట్ చేసినప్పుడు వాడికి అమితమైన కోపం వస్తుంది. కొన్నిసార్లు నవ్వు వస్తుంది, కానీ ప్రతిసారి అదే రిపీట్ చేస్తే కోపం వస్తుంది. సో ఇదే విషయం రావణ్ విషయంలో కూడా జరిగింది. రావణ్ ప్రతిసారి తిట్టినప్పుడు తన స్టైల్లో తిడితే ప్రాబ్లం లేకపోతుండే. పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఊగిండో, పవన్ కళ్యాణ్ ఏ విధంగా హావభావాలు చేసిండో, పవన్ కళ్యాణ్ ఏ మాటలు అయితే చెప్పిండో, పవన్ కళ్యాణ్ ఎట్లా తిట్టిండో అదే తిట్లు తనని తిట్టి ఆయన స్టైల్లో తిట్టడం వల్ల కట్టలు తెంచుకున్న కోపంతో ఈరోజు ఊపా చట్టంతో తనను జైల్లో పెట్టించాడు. సాటిస్ఫై అయిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడదాం. ఈరోజు చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే పవన్ ఈరోజు ఊపా కేసు ఒకటి ప్రశ్న రావణ్ పైన పెడితే పవన్ కళ్యాణ్ పైన 70 కేసులు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. నిజం. ఈరోజు ప్రతి సభలో తను మాట్లాడిన మాటలు చూడవచ్చు. తిరుపతి లడ్డు అంశంలో కుడిమెట్లు కడిగిన అంశం కావచ్చు, ప్రజల్ని రెచ్చగొట్టిన విషయం కావచ్చు, అంతకుముందు సుగాలి ప్రీతికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి తన తల్లికి చాలా గౌరవప్రదంగా నేను న్యాయం చేస్తాను, నేను నీ యొక్క సుగాలి ప్రీతికి ఒక అన్నలాంటోని తోడబుట్టిన అంటోని అని చెప్పిన పవన్ కళ్యాణ్ దాదాపు ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని కన్నెత్తి చూడలేదు. అదేవిధంగా పిఠాపురంలో జరిగిన దళిత విద్యార్థులకు సంబంధించిన ఘర్షణ. సో ఇది వీటన్నిటిని పక్కన పెట్టి మత విద్వేషాలు లేదంటే మావోయిస్టు భావజాలాన్ని తీసుకొస్తున్నాడు. దేశద్రోహం కేసు, రాజద్రోహం కేసు రావణ్ పైన పెట్టి ఈరోజు జైల్లో పెట్టడం అనేది నిజంగా కూడా చాలా దుర్మార్గమైన చర్యగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివర్ణిస్తున్నారు. పవన్ చేస్తున్న ఈ యొక్క క్రీడను చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. తనను ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ఈరోజు అందరూ తూర్పరపడుతున్న పరిస్థితి. ఎందుకు మరి ఈ పరిస్థితి? ఏమి నీ పదవికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందని భయమైందా? జనసేన కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిడికి నువ్వు తలొగ్గావా? లేదంటే నన్ను ప్రశ్నిస్తే కానీ, నా పార్టీని కనుక ప్రశ్నిస్తే నేను ఎవరినైనా సహించేది లేదు, నా ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు కూడా నేను ఇలాంటి చర్యలకు పూనుకుంటానే ఏమన్నా కంకణం కట్టుకున్నావా అనే ప్రశ్నలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి? ఊపా చట్టం కింద పెట్టిన రాజద్రోహం, దేశద్రోహం కేసు కింద ఎట్ ద సేమ్ టైం దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రావణ్ చేస్తున్న ఈ యొక్క వీడియోలు అవి కట్ చేసి ఎఫ్ఐఆర్లో నమోదు చేసిరు. ఆ కట్టింగ్సే పోలీసుల దగ్గర ఉన్నాయి. సో ఆ వీడియోలు పూర్తిగా ఉన్న వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి పోలీసుల దగ్గర లేవు. ఈరోజు అవి యూట్యూబ్లో కూడా డిలీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు కోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఊపా చట్టం కింద రావణ్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. దానిపైన నిష్పక్షపాతంగా కోర్టులు వ్యవహరిస్తాయి. తను బయటకు వస్తాడనేది ప్రజా సంఘాలు చెప్తున్నారు, అడ్వకేట్స్ చెప్తున్నారు, న్యాయ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఎందుకు అన్నిట్లలో ఇప్పటికే 4 సార్లు కేసులు పెట్టించిన పవన్ కళ్యాణ్ 4 సార్లు కూడా ఫెయిల్ అయిపోయాడు.
ఎందుకంటే కేవలం 24 గంటల్లోనే తనకు 4 సార్లు కూడా అరెస్ట్ చేయడం బెయిల్ రావడం ఈ తతంగం చూసినాం. సో ఇప్పుడు ఇట్లయితే నడవదురా భయ్ అని చెప్పి ఊపా కేసు పెట్టించాడు. సో ఊపా కేసులో 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. ఎందుకంటే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే తాము చేస్తున్న ఎంక్వైరీకి రావణ్ బయట ఉంటే కనుక వాళ్ళ ఎంక్వైరీకి ఇబ్బంది అవుతుంది, తమ ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది అవుద్ది. సో అందుకోసమని అప్పటి వరకు 14 రోజులు రిమాండ్ విధించాలి అని చెప్పి పోలీసులు కోరిన దాన్ని బట్టి కోర్టు 14 రోజులు ఇచ్చింది తప్ప వీళ్ళు పెట్టిన సెక్షన్లకు కానీ వీళ్ళు పెట్టిన కేసులకు కానీ కాదు. సో ఈ విషయంలో క్లియర్గా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతాం. ఈరోజు యూట్యూబర్గా కానీ ఒక జర్నలిస్ట్గా కానీ ప్రజలు కూడా అడుగుతున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడాల్సిన అవసరం ఉందా? ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ తనపైన చర్యలు తీసుకోవడమో లేదంటే తన మానాన తనను వదిలేసినా అయిపోయేది. లేదంటే తను అడిగే వాటిల్లో నిజం ఉంది కదా. పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను, సుగాలి ప్రీతి అంశాన్ని, తిరుపతి లడ్డు అంశాన్ని, ఈరోజు అయోధ్య రామ మందిరంలో జరుగుతున్న ఆ విరాళాల కుంభకోణం ఏదైతే ఉందో దానిపైన మాట్లాడాల్సి ఉండే కదా. వీటన్నిటిని పక్కన పెట్టి ఒక ప్రశ్నించిన గొంతు వెంటబడి ఆ గొంతును నలిపేద్దాం, తుంచేద్దాం, అది మొగ్గ స్థాయిలోనే ఉన్నప్పుడు తుంచేస్తే తర్వాత అది వికసించే పరిస్థితి ఉండదు అని చెప్పి, వికసిస్తే దాని నుంచి వచ్చే ఆ యొక్క వాసనకి అక్షులు లేదంటే కీటకాలు కూడా అట్రాక్ట్ అవుతాయని చెప్పి ఈరోజు ఆ మొగ్గను తెంచే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేది ఈరోజు ఆంధ్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. చూద్దాం ఈ 14 రోజుల తర్వాత. ఇప్పటికే విపరీతంగా గొంతులు తయారైనాయి. ఒక రావణ్ పోలీస్ స్టేషన్లోనే జైల్లోనే ఉంటే 100 గొంతులు తయారైనాయి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. ఈ 14 రోజుల్లో దాదాపు 100 అవుతాయి, 1000 అవుతాయి, 10,000 అవుతాయి. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక శక్తిలా తయారవుతాడు. తర్వాత ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాడు అనేది ప్రజలు చెప్తున్నమాట. చూద్దాం పవన్ కళ్యాణ్ తర్వాత ఏం స్టెప్ తీసుకోబోతున్నాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ అభద్రతా భావంలో పడ్డాడో చూద్దాం. అంటే దీనికి సగం కారణం పార్టీ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పైన తెచ్చిన ఒత్తిడి కారణంగా తను ఒక హోమ్ మినిస్టర్ లాగా అడ్డమైన కేసులను పెట్టించి తనను అడ్డంగా బుక్ చేసిండ్రు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. తెలంగాణలో ఉన్న న్యాయ నిపుణులు, చాలామంది ప్రజాస్వామిక వాదులు కూడా అదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ అప్రజాస్వామికమైన విధానాలకు చెక్ పెట్టకపోతే రాబో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారనేది చాలా క్లియర్గా చెప్తున్న విషయం. చూస్తూనే ఉండండి రియల్ టాక్ విత్ ప్రేమ్.